మన మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆవిడికి ఇప్పుడు ఏ పదవి లేదు, ఏ శాఖలో మంత్రి లేదు, ఎమ్మెల్యే కాదు, ఏదో ఒక పార్టీలో నాయకురాలు కింద మాత్రమే ఉన్నారు. అయితే కొద్ది రోజుల కిందట, అంటే ఒక 4-3 రోజుల కిందట ఏదైతే ఆర్కే రోజా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అంటే రాజకీయాల్లో ఇంకా ఆవిడ రాజకీయ భవిష్యత్తు అనేది పూర్తిగా కూడా సమాధి అయిపోయినట్లుంది. అంటే గత 5 ఏళ్ళు కూడా రాజకీయాల్లో ఆవిడకంటూ కూడా ఒక ముద్రేసుకునే విధంగా ప్రతిపక్షాల మీద, మెయిన్గా కూటమి నాయకుల మీద ఇష్టానుసారంగా నోటు దురుసుగా వాడెంత వీడెంత, గేటు తాకలేవు, చిటికెన వేల మీద ఇంట్రకు కూడా పీకలేవు అనేటట్టు ఏదేదో మాట్లాడడం జరిగేది. ఆవిడున్న స్థాయి ఏంటి, ఆవిడకున్న పదవి ఏంటి, ఆవిడ మాట్లాడే తీరేంటని మనం మాట్లాడుకుంటే అసలు ఎక్కడా కూడా పొంతననేది ఉండేది కాదు. కానీ ఇక్కడ చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా నోరేసుకొని పడిపోయి విరుచుకుపడడం జరిగేది. కానీ ఆవిడ పనిచేసిన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకి కనీసం ఒక 20-30% అయినా అభివృద్ధి జరిగిందా రాష్ట్రంలో ఎక్కడైనా అంటే ఎక్కడ ఏమీ లేదు. కానీ అభివృద్ధి కాకుండా అవినీతి ఎంత చేశారు అని అంటే అది అసలు చెప్పుకోని అవసరం లేదు. కనీసం దాదాపుగా 70% నుంచి 90% వరకు అవినీతి ఎక్కువ జరిగింది. అందులో కూడా తిరుమలలో ఎక్కువ జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది ఆల్రెడీ బిఆర్ నాయుడు గారు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో ఓపెన్గా చెప్పడం జరిగింది. ఇలాగా టూరిజంకి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటట్టు దర్శన టికెట్లు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఆవిడ అభివృద్ధి మీద ఎంత ఫోకస్ పెట్టారనే దానికంటే అవినీతి మీద ఎంత ఫోకస్ పెట్టారనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అవినీతి మీద 3 పెడితే అభివృద్ధి మీద ఒకంత కూడా ఇంట్రెస్ట్ అనేది పెట్టలేదు, అలా ఉంది. అయితే అలా చేయబట్టే ఇప్పుడు ఆ పదవులన్నీ కూడా పోవడం జరిగింది. ఇప్పుడు ఏ పదవి లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, కాలక్షేపానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అనేటట్టు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడతాను, ఖచ్చితంగా పవర్ఫుల్ రోల్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను, బాహుబలి సినిమాలో శివగామి క్యారెక్టర్ కానీ లేదా నటారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి అత్త క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాంటి పవర్ఫుల్ రోల్స్ ఇస్తే చేస్తాను అనేటట్టు ఆవిడ చెప్పడం జరుగుతుంది. మరి సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు ఆవిడని ఏ విధంగా ఆదరిస్తారని చూడాలి. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా రాజకీయాల్లో ఆవిడ రేపిన దుమారం అంతా ఎవ్వరూ కూడా రేపలేదు. అంటే గత 5 ఏళ్ళు కూడా ఆవిడ మాటలు తోటాల్లాగా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తాను, ఖచ్చితంగా నేను కూడా పవర్ఫుల్ సినిమాలు చేస్తాను, డాక్టర్ క్యారెక్టర్లు చేస్తాను, పోలీస్ క్యారెక్టర్లు చేస్తాను, లాయర్ క్యారెక్టర్లు చేస్తానని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా ఎవరైనా అవకాశం ఇస్తారా అంటే గతంలో ఈవిడికి ఒక పేరు కూడా ఉండేది, ఐరన్ లెగ్ అని చెప్పి ఈవిడికి ఒక పేరు అయితే ఉండేది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఖచ్చితంగా ఈవిడ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఆ సినిమా హిట్టా ఫ్లాపా లేదని అంటే ఆవిడ సినిమా ఇండస్ట్రీలో నడుచుకునే విధానం బట్టి అక్కడ జరిగే పరిణామాలు బట్టి ఆవిడ ఐరన్ లెగ్గో కాదనేది మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఆర్కే రోజా గారు మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి వస్తారంట. మరి ఆవిడని ఎలా చూస్తారు ప్రజలు? గత 5 ఏళ్లలో దాదాపుగా 2 ఏళ్ళ వరకు కూడా, అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 2 ఏళ్ల పాటు ఆవిడకి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి ఆవిడ ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా జబర్దస్త్ షోలు చేసుకోవడం జరిగేది ఇన్కమ్ కోసమని. కానీ ఎప్పుడైతే ఆవిడ మంత్రి అయ్యిందో, ఎప్పుడైతే ఆవిడకి మంత్రి పదవి వచ్చిందో 2.5 ఏళ్ల తర్వాత, అప్పటి నుంచి కూడా జబర్దస్త్ షోలకు కానీ ఇంకా ఏవైనా ఈవెంట్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా వాటికి స్వస్తి పలకడం జరిగింది. కానీ ఆవిడకి ఎప్పుడైతే మంత్రి పదవి వచ్చిందో దానికి 5-10 ఏళ్ళు ఏవైతే ఇన్కమ్ సంపాదించిందో ఆ ఇన్కమ్ కంటే దాదాపుగా 4-5 ఇన్కమ్ అనేది, అంటే ఆవిడకి 2.5 ఏళ్ల తర్వాత ఏదైతే ప్రభుత్వం సగంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆవిడ వెనకేసుకున్న ఆస్తులన్నీ కూడా తరతరాలుగా సరిపోయే ఆస్తులు వెనకేసుకున్నారని చెప్పి చాలా భారీ ఎత్తున సమాచారం అయితే బయటకు వస్తుంది. మరి ఎంతవరకు ఏంటనేది రేపో మాపో ఎక్కడైనా ఏదైనా కేసు పడి ఆవిడని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం అప్పుడు పూర్తి నిజాలు అనేవి బయటకు వస్తాయి. ఏదేమైనా కానీ ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఆవిడ ఒక ఎత్తు ఎదిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు పడిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా బాగా ఎదిగి పై స్థాయిలో ఉన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఈవిడ కూడా దారుణంగా ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా ఈవిడ గ్రాఫ్ అనేది చాలా దారుణంగా పడిపోయింది. మరి ఇప్పుడు ఎటువంటి ప్రయోజనాలు లేవు, పార్టీ తరపున ఫండు లేదు, ప్రభుత్వంలో పదవి లేదు, అధికారము లేదు. మరి ఏ విధంగా కూడా మెలగాలన్నా కొంచెం కష్టమే. కాబట్టి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తాను, పవర్ఫుల్ క్యారెక్టర్లు చేస్తానని చెప్పి ఆవిడ చెప్తుంది.
మరి సినిమాల్లో డైరెక్టర్లు అవకాశం ఇస్తారా లేదని చూడాలి, అసలు ముందు ప్రజలు ఆదరిస్తారా లేదని చూడాలి. మరి ఆవిడ నా అభిమానులందరూ కూడా నన్ను పిలుస్తున్నారు, నన్ను రమ్మంటున్నారని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. మరి ఆవిడకి ఎక్కడ అభిమానులు ఉన్నారని మనకైతే తెలియదు, కానీ ఆవిడ అభిమానులందరూ కూడా ఆవిడ సినిమాల్లోకి రావాలని చెప్పి కోరుకుంటారంట. మెయిన్గా ఆవిడ కొడుకే ఒక పెద్ద అభిమానంట. మమ్మీ నువ్వు మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళు, నిన్ను స్క్రీన్ మీద చూడాలనిపిస్తుంది అనేటట్టు ఆవిడ కొడుకే ఆవిడకి చెప్తున్నట్టు ఆవిడైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఆశపడడంలో తప్పులేదు కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా చూడాలనుకోవడంలో తప్పులేదు కాబట్టి, మరి ఆర్కే రోజా ఖచ్చితంగా సినిమాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఇక్కడ కూడా రాజకీయాల్లో పూర్తిగా ఈ ఐరన్ లెగ్తో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం అయిపోయిందో, ఇదే విధంగా సినిమాల్లో కూడా మరి అదే స్థాయి పరిణామాలు జరిగితే ఎలా ఉంటుందని చూడాలి.